బోధించుతున్నాను. దేహము కంటే ప్రాణము గొప్పది కాదా? మీరు ఎందుకు రేపటి గురించి చింతపడుతున్నారు? ఇవ్వాలుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని కూడా నేను అలంకరించాను. సొలొమోను కంటే అందంగా అలంకరించాను. అలాంటిది నేను ఆకాశ పక్షులను పూజిస్తున్నాను. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరు ఎందుకు చింతపడుతున్నారు? ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి తాగుదామా అని మీరు ఎందుకు చింతపడుతున్నారు? మీకు నేను వీటన్నిటిని అనుగ్రహిస్తాను. అన్యులు వీటి కొరకు ప్రయాసపడతారు. క్రైస్తవుడి యొక్క గురి, క్రైస్తవుడి యొక్క గమ్యం ఏమై ఉందని అంటే, రేపు ఏం తిందామా, రేపు ఏం తాగుదామా, రేపు ఏం ధరించుకుందామా, రేపు ఎలా జీవిద్దామా అనని కాదు. కానీ అంటే మన గురి, మన గమ్యము, మన యొక్క సంకల్పము ఏమై ఉందని అంటే, ఆయన నిత్య రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగాలు జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.